వెల్కమ్ టు ఏవిఎం ఎడ్యుకేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్. ఎన్సీఆర్టీలో ఇదే చాప్టర్ నేమ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని కూడా ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా మోల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మోల్ కాన్సెప్ట్ టాపిక్ అనేది మనకు కెమిస్ట్రీలో చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్స్ చాప్టర్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, యానిక్ ఈక్విలిబ్రియం అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని క్వాంటిటేటివ్ అనలైసిస్ టాపిక్లో కూడా ఈ చాప్టర్ యొక్క టాపిక్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఈ చాప్టర్ అనేది మనకు కెమిస్ట్రీలో బేసిక్లా అన్నమాట. ఫిజికల్ కెమిస్ట్రీలో ఈ చాప్టర్ యొక్క యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్చర్లోని మనం మోల్ కాన్సెప్ట్ చాప్టర్ని వన్ షాట్లో కవర్ చేద్దాం, విత్ ఆల్ టాపిక్స్, విత్ క్వశ్చన్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో. ఇందులో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మీరు కనుక నీట్లో కెమిస్ట్రీలో 170+ స్కోర్ చేయాలనుకుంటే నేను చెప్పేవి కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. నేను క్లాస్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. మీరు క్లాస్ని కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో వినండి. నెక్స్ట్ స్టెప్, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ నోట్స్ని 2 టైమ్స్ రివైజ్ చేయండి. 2 టైమ్స్ రివైజ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. నేను ఆల్రెడీ క్లాస్లోనే చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేపిస్తాను. కొన్ని రిమైనింగ్వి ఉంటాయి, అవి కూడా మీరు చేయండి. అండ్ మీరు తర్వాత టెస్ట్ రాయండి. కంపల్సరీ మీరు టెస్ట్ అని అటెంప్ట్ చేయండి. మీరు టెస్ట్ రాసినప్పుడే మీకు కాన్సెప్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత గ్రిప్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేద్దాం. మనం ప్రతి టాపిక్ని క్లియర్గా అనలైసిస్ చేస్తూ, క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ మనం ఈ మోల్ కాన్సెప్ట్ అనే చాప్టర్ని ఎన్ని టాపిక్స్గా డివైడ్ చేయవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాటర్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్, అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి స్టాకియోమెట్రీ, అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లిమిటింగ్ రియేజెంట్. ఇందులో మోల్ కాన్సెప్ట్, స్టాకియోమెట్రీ అండ్ లిమిటింగ్ రియేజెంట్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాటర్. అండ్ వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్కి మనం సైంటిఫిక్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఎనీథింగ్ దట్ హ్యాస్ అ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. మనం ఏదైనా తీసుకోండి, ఒక వస్తువు, పెన్ను, వాటర్ బాటిల్, సంథింగ్, మీరు ఏదైనా తీసుకోండి, అది కొంత మాస్ని కలిగి ఉండాలి అండ్ అదేవిధంగా స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తూ ఉండాలి. అప్పుడు దాన్ని మనం సైంటిఫిక్గా మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినేషన్ వచ్చేసి, ఎనీథింగ్ that has some mass and occupies space, that's called matter. ఓకే, దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ దగ్గర పెన్ తీసుకోండి. ఆ పెన్ అనేది కొంత మాస్ని కలిగి ఉంటుంది అండ్ అదేవిధంగా స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తుంది. అప్పుడు మనం పెన్ని మ్యాటర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్, అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఎయిర్ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి మ్యాటర్ ఎలా అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, పెన్ అనేది కొంత స్పేస్ని కలిగి ఉంటుంది అండ్ మాస్ని కూడా ఆక్యుపై చేస్తుంది. సో పెన్ అనేది మ్యాటర్గా చెప్పుకోవచ్చు, ఇట్స్ ఓకే.
అండ్ వాటర్ బాటిల్లోని వాటర్ తీసుకున్నట్లయితే అది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ అదేవిధంగా మాస్ని కూడా కలిగి ఉంటుంది. సో వాటర్ ఆల్సో మ్యాటర్, ఇక్కడ వరకు మనకు డౌట్ లేదు. ఎయిర్ అనేది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ మాస్ని కూడా కలిగి ఉంటుంది. ఎలాగా అంటారా, మీరు బెలూన్ తీసుకొని ఊదినట్లయితే అందులో స్పేస్ అనేది బెలూన్ మొత్తం స్పేస్ని అది ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తుంది. అండ్ మీరు ఎయిర్ యొక్క మాస్ ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే మీరు నార్మల్గా ఫస్ట్ బెలూన్ ఊదక ముందు బెలూన్ వెయిట్ని చెక్ చేయండి. అండ్ అందులో కొంత గాలిని ఊదిన తర్వాత అప్పుడు దాని వెయిట్ చెక్ చేయండి. కొంత డిఫరెన్స్ అయితే మనం చూడవచ్చు. సో ఎయిర్ అనేది కూడా కొంత మాస్ని కలిగి ఉంటుంది అండ్ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తుంది. సో ఎయిర్ను కూడా మనం మ్యాటర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు మరొక ఎక్స్పెరిమెంట్ కూడా చేయవచ్చు. ఒక బకెట్లో కొంత వాటర్ తీసుకోండి అండ్ ఒక మగ్ తీసుకొని దాన్ని ఇన్వర్టెడ్గా తలక్రిందులుగా బకెట్ నీళ్ళపైకి నిటారుగా కిందికి నెట్టండి. సో ఆ మగ్ అనేది అంత ఈజీగా కిందికి వెళ్ళదు, ఎందుకంటే ఆ మగ్లో కొంత ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. మీరు ఆ మగ్ని పూర్తిగా నీటిలోకి ముంచాలంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు ఎయిర్ అనేది కొంత స్పేస్ని అయితే కంపల్సరీగా ఆక్యుపై చేస్తుంది అని చెప్పవచ్చు. సో ఎయిర్ని కూడా మనం మ్యాటర్గా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్, పెన్ అనేది ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది అండ్ వాటర్ బాటిల్లోని వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ అండ్ ఎయిర్ అనేది గ్యాసియస్ స్టేట్. సరే ఓకే, మ్యాటర్ అంటే అర్థమైంది. ఎనీథింగ్ దట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈస్ కాల్డ్ మ్యాటర్. మ్యాటర్కి డెఫినేషన్ ఇది ఉన్నప్పుడు, ఇది ఒక్కటి ఉన్నప్పుడు మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఎందుకు ఉంటాయి, ఇప్పుడు దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను మీకు H2O అని చెప్పాను అనుకోండి. మీకు దీన్ని చూడగానే ఏం గుర్తుకు వస్తుంది? వాటర్, మనం నార్మల్గా డ్రింకింగ్ చేసే డ్రింకింగ్ వాటర్ అనేది మీకు గుర్తుకు వస్తుంది. మీన్స్ లిక్విడ్ ఫామ్లో మనకు గుర్తుకు వస్తుంది. కానీ వాటర్ అనేది ఓన్లీ లిక్విడ్ స్టేట్లోనే ఉంటుందా అంటే కాదు. వాటర్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్తో పాటు సాలిడ్ స్టేట్ అండ్ వేపర్ గ్యాసియస్ స్టేట్లో కూడా ఉంటుంది. అండ్ లిక్విడ్ స్టేట్లో వచ్చేసి మనం డైలీ డ్రింక్ చేసే వాటర్, అండ్ సాలిడ్ స్టేట్ వచ్చేసరికి ఐస్ అండ్ వాటర్ వేపర్స్, ఇది గ్యాసియస్ స్టేట్ స్టీమ్. మీరు ఏదైనా మ్యాటర్ తీసుకోండి, అది దాని యొక్క స్టేట్ అనేది డిపెండ్ అయ్యేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ. దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. మ్యాటర్ యొక్క స్టేట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ థర్మల్ ఎనర్జీ. అండ్ స్టేట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. State is a function of temperature and pressure. ఏదైనా మ్యాటర్ తీసుకోండి, దాని యొక్క స్టేట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ సెకండ్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ. అండ్ ఈ స్టేట్ అనేది ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ టెంపరేచర్ అండ్ ప్రెషర్
వీటి బేసిస్గా అండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, థర్మల్ ఎనర్జీ, వీటి బేస్ మీద మ్యాటర్ యొక్క స్టేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా రాసుకున్నట్లయితే స్టేట్ అనేది ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అండ్ మీరు ఒక 2 పార్టికల్స్ తీసుకోండి, పార్టికల్ ఏ అండ్ పార్టికల్ బి. వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. అండ్ వీటి మధ్య మీరు ప్రెషర్ని కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవి మరీ ఇంకా దగ్గరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. అండ్ మీరు అవే 2 పార్టికల్స్ మధ్య ఆర్ అవే లేదా వేరే 2 పార్టికల్స్ మధ్య మీరు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు వాటి మధ్య థర్మల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థర్మల్ ఎనర్జీ. సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు థర్మల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి దూరంగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఈ థర్మల్ ఎనర్జీ వీటి బేసిస్ మీద మనం 3 కేసెస్ని అయితే మెయిన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి కేస్ 1. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది థర్మల్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు పార్టికల్స్ చాలా దగ్గరగా వస్తాయి. వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, దగ్గరగా వస్తాయి. అది కొంచెం అది ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుంది. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది థర్మల్ ఎనర్జీని డామినేట్ చేసినప్పుడు సాలిడ్ స్టేట్లో మ్యాటర్ ఉంటుంది. అండ్ కేస్ 2 వచ్చేసరికి థర్మల్ ఎనర్జీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కంటే చాలా హైగా ఉంటుంది. అలాంటప్పుడు మ్యాటర్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. అండ్ థర్డ్ కేస్, ఈ కేసులో థర్మల్ ఎనర్జీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని డామినేట్ చేస్తుంది, కాకపోతే ఎక్కువగా డామినేట్ చేయదు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కంటే థర్మల్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మ్యాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ మనం మ్యాటర్ని తీసుకున్నట్లయితే అది 3 స్టేట్లో ఉంటుందని తెలుసుకున్నాం. అండ్ స్టేట్స్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. ఈ 3 స్టేట్లో మ్యాటర్ అనేది ఉంటుంది. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. అండ్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి మాస్, సెకండ్ టర్మ్ వచ్చేసి షేప్, థర్డ్ టర్మ్ వచ్చేసి వాల్యూమ్. మనం చూసుకున్నట్లయితే సాలిడ్ యొక్క మాస్ అనేది ఫిక్స్గా ఉంటుంది, విచ్ మీన్స్ మాస్ అనేది ఫిక్స్డ్. అండ్ లిక్విడ్ యొక్క మాస్ అనేది కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. అండ్ గ్యాస్ యొక్క మాస్ కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది.
అండ్ మనం షేప్ తీసుకున్నట్లయితే సాలిడ్ యొక్క షేప్ ఫిక్స్డ్గా ఉంటుంది, బట్ లిక్విడ్ యొక్క షేప్ ఫిక్స్డ్గా ఉండదు. మీరు ఒక బాటిల్లో వాటర్ పోసారనుకోండి, అది ఆ బాటిల్ యొక్క షేప్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ మీరు అదే వాటర్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో పోసారనుకోండి, ఆ బౌల్ యొక్క షేప్ని అది తీసుకుంటుంది. సో మనం లిక్విడ్ అనేది ఫిక్స్డ్ షేప్ని కలిగి ఉండదని క్లియర్గా చెప్పవచ్చు. అండ్ మనం గ్యాస్ తీసుకున్నట్లయితే గ్యాస్ కూడా ఫిక్స్డ్ షేప్ని కలిగి ఉండదు. ఓకే, నాట్ ఫిక్స్డ్. గ్యాస్ కూడా ఫిక్స్డ్ షేప్ని కలిగి ఉండదు. మరి ఎలాగంటారా? మీరు బెలూన్లో గాలి ఊదినప్పుడు ఆ గాలి ఆ బెలూన్ యొక్క షేప్ ప్రకారంగా అందులో ఇముడుతుంది. అండ్ మీరు అదే గాలిని మీరు వేరే బెలూన్లో, వేరే షేప్ ఉన్నటువంటి బెలూన్లో ఊదినప్పుడు కూడా అది ఆ బెలూన్ యొక్క షేప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్. వాల్యూమ్ తీసుకున్నట్లయితే సాలిడ్ యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్గా ఉంటుంది. మనం ఒక వాటర్ బాటిల్ నుండి ఒక బౌల్లో వాటర్ పోసినప్పుడు దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది, కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. మనం వాటర్ బాటిల్లో 1 లీటర్ వాటర్ పోస్తే అది బౌల్లో పోస్తే 2 లీటర్ అవ్వదు, లేదా 1/2 లీటర్ అవ్వదు. ఎంత వాల్యూమ్ ఉందో అంతే వాల్యూమ్లో ఉంటుంది. సో వాల్యూమ్ కూడా ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది లిక్విడ్ స్టేట్లో. అండ్ గ్యాసెస్ స్టేట్లో వచ్చేసరికి వాల్యూమ్ అనేది నాట్ ఫిక్స్డ్. ఎలాగంటే మీరు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, మీన్స్ ఫ్రాగ్రెన్స్ బాటిల్, సెంట్ ఏదైనా అనుకోండి, అందులో ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది. అది ఆ బాటిల్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చేసరికి దాని వాల్యూమ్ ఓన్లీ అదే బాటిల్. మీరు వన్స్ ఆ స్ప్రేని తీసుకొని మీరు స్ప్రే చేశారనుకోండి మీ బాడీకి లేదా రూమ్లో, అది మీరు ఉన్నటువంటి రూమ్ మొత్తం మీద ఆక్యుపై చేస్తుంది. అంటే మీరు ఆ రూమ్లో ఎక్కడ ఉన్నా కూడా ఆ స్మెల్ అనేది మీకు వస్తుంది. సో వాల్యూమ్ అనేది కూడా, సో గ్యాసెస్ స్టేట్లో వాల్యూమ్ అనేది నాట్ ఫిక్స్డ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్ అకార్డింగ్ టు ద ఫిజికల్ స్టేట్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్? మ్యాటర్కి ఎగ్జాంపుల్ ఏంటి? అకార్డింగ్ టు ఫిజికల్ స్టేట్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అండ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సాలిడ్, లిక్విడ్, గ్యాస్. దీస్ ఆర్ ద 3 types of states of matter. Okay, and matter is a function of temperature and pressure. So the answer is all of these. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ బేస్డ్ ఆన్ బల్క్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం మ్యాటర్ని క్లాసిఫై చేయాలి. మెయిన్గా మ్యాటర్ని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయవచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మిక్చర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్స్. అండ్ మిక్చర్ని మనం మళ్ళీ డివైడ్ చేయవచ్చు. దట్ ఈజ్ వన్ హోమోజీనియస్ మిక్చర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెటరోజీనియస్ మిక్చర్. అండ్ ప్యూర్ సబ్స్టాన్స్ని కూడా మనం 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్స్. సింపుల్గానే ఉంటుంది, మనం దీన్ని క్లియర్గా చెక్ చేద్దాం. మీరు టీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిక్చర్కి ఎగ్జాంపుల్గా మీరు టీ తీసుకోండి. అండ్ ఇందులో మనం వాటర్ కలుపుతాం అండ్ మిల్క్ కలుపుతాం అండ్ షుగర్ అండ్ టీ పౌడర్
వీటన్నింటిని మనం ఇందులో మిక్స్ చేస్తాం. సో ఇందులో వాటర్, మిల్క్, షుగర్, టీ పౌడర్. టీని మిక్చర్గా అనుకుంటే ఈ 4 అనేటివి మనం కాంపోనెంట్స్గా చెప్పుకోవచ్చు. కాంపోనెంట్స్ అనేవి మనం ఇందులో యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాంపోనెంట్స్ వీటి యొక్క అమౌంట్ని మనం చేంజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనకు మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్స్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనం మిక్చర్లో కాంపోనెంట్స్ యొక్క అమౌంట్ని మనం చేంజ్ చేయవచ్చు, కానీ ప్యూర్ సబ్స్టాన్స్లో కాంపోనెంట్స్ని వాటి యొక్క అమౌంట్ని మనం చేంజ్ చేయలేం. మిక్చర్లో కాంపోనెంట్స్ అమౌంట్ని మనం చేంజ్ చేయవచ్చు, కానీ ప్యూర్ సబ్స్టాన్స్లో మనం అమౌంట్ని చేంజ్ చేయలేం. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్స్. అండ్ ఇప్పుడు హోమోజీనియస్ మిక్చర్ ఒక ఎగ్జాంపుల్ డెఫినేషన్ని మనం చూసినట్లయితే, ఇఫ్ ద కంపోజిషన్ ఆఫ్ ద మిక్చర్ రిమైన్స్ యూనిఫామ్ throughout, it is called homogeneous mixture. If the composition of mixture remains uniform throughout a కంప్లీట్గా యూనిఫామ్గా కంపోజిషన్ అనేది ఉన్నట్లయితే దాన్ని మనం హోమోజీనియస్ మిక్చర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి షుగర్ ప్లస్ వాటర్. సింపుల్గా షుగర్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు సాల్ట్ ప్లస్ వాటర్ కూడా తీసుకోండి, సాల్ట్ సొల్యూషన్. నెక్స్ట్ heterogeneous mixture. If the composition of mixture is variable and new components can also be found in some parts of mixture, it is called heterogeneous mixture. Heterogeneous mixture definition చూసినట్లయితే, if the composition of mixture is variable and the new components can also be found in some parts of the mixture, it is called heterogeneous. మీన్స్ మనం ఒక సొల్యూషన్ లేదా ఏదైనా మిక్చర్ తీసుకున్నట్లయితే అందులో మీరు ఒకటే రకమైనటువంటి కంపోజిషన్ని త్రూఅవుట్ ద మిక్చర్ అనేది చూడలేరు. అండ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సాల్ట్ ప్లస్ సాయిల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. సెలెక్ట్ ద హోమోజీనియస్ మిక్చర్ ఆర్ మిక్చర్స్ ఇన్ గివెన్ ఎగ్జాంపుల్. మనం తీసుకున్నట్లయితే ఎయిర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎయిర్. ఎయిర్ అనేది హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్. ఎయిర్ తీసుకున్నట్లయితే ఇందులో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇలా అన్ని గ్యాసెస్ ఉంటాయి. కానీ ఎయిర్ యొక్క కంపోజిషన్ అనేది త్రూఅవుట్ ద ఎయిర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే కొన్ని ప్లేసెస్లో ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం జరుగుతుంటుంది. కాకపోతే యావరేజ్ క్యాలిక్యులేషన్లో చూసుకున్నట్లయితే ఎయిర్ యొక్క కంపోజిషన్ అనేది హోమోజీనియస్గానే
త్రూ అవుట్ ద ఎయిర్ ఉంటుంది. సో ఎయిర్ అనేది మనం హోమోజీనియస్ మిక్చర్గా చెప్పుకోవచ్చు. అండ్ షుగర్ సొల్యూషన్ మనం ఇంతకుముందుకే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం హోమోజీనియస్. అండ్ ఆయిల్ ఇన్ వాటర్ అనేది ఇది డిఫరెన్షియేట్ చేసే విధంగా ఉంటుంది, రెండు కంప్లీట్గా మిక్స్ అవ్వవు. సో ఆయిల్ అండ్ వాటర్ అనేది హెటిరోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. ఓన్లీ హోమోజీనియస్ మిక్చర్ గురించి అడిగాడు. వాటర్ ప్లస్ ఆల్కహాల్, ఇది మనందరికి తెలుసు. వాటర్ ప్లస్ ఆల్కహాల్ అనేది కంప్లీట్గా డిఫరెన్షియేట్ చేసే విధంగా ఉండదు, కంప్లీట్ మిక్స్ అవుతుంది. సో ఇదేంటి అంటే హోమోజీనియస్. అండ్ వాటర్ ప్లస్ శాండ్ని మనం మిక్స్ చేసినట్లయితే శాండ్ అనేది వాటర్ యొక్క కింది అడుగు భాగానికి వస్తుంది. సో దీన్ని మనం మిక్చర్ తీసుకున్నట్లయితే ఏ ప్లేస్లో ఏ శాంపిల్ తీసుకున్నా కూడా మనకు ఒకే విధంగా అస్సలు ఉండదు. సో వాటర్ ప్లస్ శాండ్ అనేది హెటిరోజీనియస్ మిక్చర్. అండ్ వాటర్ ప్లస్ ఆయిల్ కూడా హెటిరోజీనియస్ మిక్చర్. సో ఆన్సర్ వచ్చేసి హోమోజీనియస్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మిక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, అండ్ మిక్చర్లో హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ టైప్స్, వాటి ఎగ్జాంపుల్స్ అండ్ క్వశ్చన్స్ కూడా చూసాం. అండ్ మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టెన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మిక్చర్లో కాంపోనెంట్స్ యొక్క అమౌంట్ని మనం చేంజ్ చేయవచ్చు, కానీ ప్యూర్ సబ్స్టెన్స్లో కాంపోనెంట్స్ యొక్క అమౌంట్స్ని మనం అస్సలు చేంజ్ చేయలేం. అండ్ మనం నౌ టాపిక్ ఈజ్ ఎలిమెంట్స్, ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ సబ్ టాపిక్ ఎలిమెంట్స్. Pure substance. It has one component only and we cannot change it. అండ్ ఇందులో ప్యూర్ సబ్స్టెన్స్లో మనకు 2 టాపిక్స్గా ఉంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్స్. అండ్ మనం ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ హ్యాస్ all same types of atoms, it is called element. It can be a molecule or it can be an atom. It can be a molecule or it can be a atom, ఏదైనా అవ్వచ్చు. ఎలిమెంట్స్ అంటే ఇఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ హ్యాస్ ఆల్ సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్, అంటే సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ మాత్రమే ఉండాలి, దాన్ని మాత్రమే మనం ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సోడియం అండ్ క్లోరిన్ అండ్ Cl2, O2, O3. అండ్ ఇక్కడ Na ఎలిమెంట్, Cl ఎలిమెంట్, నో డౌట్. కాకపోతే Cl2, O2, O3 అనేవి కూడా ఎలిమెంట్సే. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా అంటే రెండు ఉన్నాయి, కాకపోతే రెండు ఒకటే టైప్ ఆఫ్ ఆటమ్స్. సో దీన్ని మనం ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మన డెఫినేషన్ చూస్తే ఆల్ సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్, సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ Cl2, సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ O2, సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్ O3. O అనే ఆటమే 3 టైమ్స్ ఉంది, O అనే ఆటమే 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంది. సో వీటిని కూడా మనం ఎలిమెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ మనం ఎలిమెంట్స్ డెఫినేషన్, ఇఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ హ్యాస్ ఆల్ సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఇట్ ఈస్ కాల్డ్, సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి.
అప్పుడు మాత్రమే దాన్ని ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు. అది మాలిక్యూల్ అవ్వచ్చు అండ్ యాటమ్ కూడా అవ్వచ్చు. మాలిక్యూల్ అంటే మనం ఇంతకుముందు చూసినట్లు Cl2 O2 O3 అండ్ ఆటమ్ అంటే మనం చూసినట్లు Na ఆర్ Mg. అండ్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. O2 ఇందులో 2 ఆటమ్స్ ఉన్నాయి, కాకపోతే రెండు ఒకటే టైప్, సో దీన్ని కూడా మనం ఎలిమెంట్గా చెప్పవచ్చు. అండ్ ఎయిర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యూర్ సబ్స్టాన్సే కాదు. ఇట్స్ ఏ మిక్చర్. అండ్ మనకు ఎలిమెంట్ అనేది ఎప్పుడు అవుతుంది? ప్యూర్ సబ్స్టాన్స్ అయినప్పుడు మాత్రమే ఎలిమెంట్ అవుతుంది. ప్యూర్ సబ్స్టాన్స్లో ఎలిమెంట్ ఉంటుంది అండ్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ సబ్స్టాన్సే కాదు. అండ్ CO2 చూసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఇది ఎలిమెంట్ అవుతుందా? మరి కాదు. అండ్ H2Oలో H అండ్ O డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. మరి ఇది ఎలిమెంట్ అవుతుందా? కాదు. మరి ఏమవుతాయంటే ఇలా ఉన్నవి ఈ రెండు అనేవి కాంపౌండ్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కాంపౌండ్స్ కంటైన్ డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ఫిక్స్డ్ మాస్ రేషియో. కాంపౌండ్స్కి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్, కాంపౌండ్స్ కంటైన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫిక్స్డ్ మాస్ రేషియో. కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. మనం ఇంతకుముందు ఎలిమెంట్స్లో చూసుకున్నట్లయితే Cl2O2 ఎగ్జాంపుల్లో అవి సేమ్ ఆటమ్స్ని కలిగి ఉన్నాయి. సో దాన్ని ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఆటమ్స్ని కలిగి ఉంటాయి ఇన్ ఏ ఫిక్స్డ్ మాస్ రేషియో. వాటిని మనం కాంపౌండ్స్గా చెప్పుకోవచ్చు. అండ్ చూసినట్లయితే క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ O2 ఎయిర్ అనేది కాదు, CO2 కాదు, H2O కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్స్. ప్యూర్ సబ్స్టాన్స్ అంటే ప్యూర్ సబ్స్టాన్స్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే సేమ్ ఆటమ్ ఉండాలి. కాంపౌండ్స్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇందులో కాంపౌండ్ కానివ్వండి, ఎలిమెంట్స్ కానివ్వండి, ఏదైనా ప్యూర్ సబ్స్టాన్సే అవుతుంది. సో CO2 అనేది ఎలిమెంట్ కాదు, కాకపోతే ఇది కాంపౌండ్ అవుతుంది. సో ఇది ప్యూర్ సబ్స్టాన్స్. H2 అనేది ఎలిమెంట్ అండ్ ఆల్సో ప్యూర్ సబ్స్టాన్స్. Na అనేది కూడా ఎలిమెంట్ అండ్ ప్యూర్ సబ్స్టాన్స్. సో ఆప్షన్ 4 ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్. ఎలిమెంట్ మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్ని కలిగి ఉండాలి. P4 ఎయిర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యూర్ సబ్స్టాన్సే కాదు, సో ఎలిమెంట్ అస్సలు కాదు. అండ్ H2O CO2 అనేది ప్యూర్ సబ్స్టాన్సే, కాకపోతే ఇవి కాంపౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ కావు. సో ఆప్షన్ ఏ P4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సో ఇక్కడ వరకు మనకి ఫస్ట్ టాపిక్ అయినటువంటి మ్యాటర్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మనం ఫస్ట్ టాపిక్ మ్యాటర్ని కంప్లీట్ చేసాం. మ్యాటర్ అనేది మనం దీనికి డెఫినేషన్ చూసుకున్నట్లయితే అది మాస్ని కలిగి ఉండాలి అండ్ స్పేస్ ఆక్యుపై చేయాలి, అప్పుడు అది మ్యాటర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మ్యాటర్ని మనం క్లాసిఫై చేసినట్లయితే 2 టైప్స్గా క్లాసిఫై చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి మిక్చర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్స్. మిక్చర్ అంటే మనం కాంపోనెంట్స్ని చేంజ్ చేయవచ్చు, ఇక్కడ కాంపోనెంట్స్ని మనం చేంజ్ చేయలేం.
అండ్ మిక్చర్ని వచ్చేసి మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం, హోమోజీనియస్ మిక్చర్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్లో మీరు శాంపిల్ ఏ ఏ చిన్న శాంపిల్ తీసుకున్నా ఒక మిక్చర్ మొత్తంలో అది కంప్లీట్ ఒకే రకంగా ఉంటుంది. అండ్ హెట్రోజీనియస్ వచ్చేసరికి అది మీరు తీసుకున్న శాంపిల్ అనేది త్రూఅవుట్ ద మిక్చర్ ఒకే రకంగా ఉండదు, ఇట్ విల్ బి చేంజెస్. సో ఇక్కడ మనం షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం అండ్ ఇక్కడ శాండ్ ప్లస్ వాటర్ తీసుకున్నాం. అండ్ మనం ప్యూర్ సబ్స్టాన్స్ తీసుకున్నట్లయితే ప్యూర్ సబ్స్టాన్స్ని మనం ఎలిమెంట్స్ ప్లస్ కాంపౌండ్స్గా డివైడ్ చేసాం. ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి, అప్పుడు అది ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. కాంపౌండ్స్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ సిస్టమ్. ఇందులోనే చిన్న సబ్ టాపిక్ అన్నమాట, పెద్ద టాపిక్ ఏం అవసరం లేదు ఇందులో కెమిస్ట్రీ పరంగా. సో యూనిట్ సిస్టమ్ వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ, యూనిట్, సింబల్. మీ అందరికి తెలుసు ఫండమెంటల్ యూనిట్ క్వాంటిటీస్ అనేవి 7 ఉంటాయి. లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. అండ్ వీటి యూనిట్స్ వచ్చేసి లెంత్కి మీటర్ అండ్ మాస్కి కేజీ, టైంకి సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, టెంపరేచర్కి కెల్విన్, ల్యూమినస్ ఇంటెన్సిటీకి క్యాండిలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్కి మోల్. వీటి సింబల్స్ ఎం మీటర్కి ఎం, కిలోగ్రామ్కి కేజీ, సెకండ్కి ఎస్, యాంపియర్కి ఏ అండ్ కెల్విన్కి కే, క్యాండిలాకి సిడి అండ్ మోల్కి మోల్. అండ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్ కూడా ఉంటాయి, ప్లేన్ యాంగిల్స్, సాలిడ్ యాంగిల్, కానీ కెమిస్ట్రీలో మనకి యూజ్ అవ్వవు, అంతగా ఇప్పుడు యూజ్ అవ్వవు. సో నెక్స్ట్ ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఇది కూడా మనకు మెయిన్గా ఇందులో యూజ్ అయ్యేది వచ్చేసరికి 10^9 గిగా అండ్ 10^6 మెగా అండ్ 10^3 కిలో, 10^1 డెకా. ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి మనకు కెమిస్ట్రీలో. అండ్ అదేవిధంగా 10^-1 డెసి అండ్ 10^-2 సెంటి, 10^-3 మిల్లీ, 10^-6 మైక్రో, 10^-9 నానో, 10^-12 పికో. ఇక్కడి వరకు మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. అండ్ 10^-15 ఫెమ్టో, ఇది అటామిక్స్ రేడియస్ అక్కడ యూజ్ అవుతుంది. సో ఇవి మెయిన్గా కెమిస్ట్రీలో యూజ్ అయ్యేటువంటి యూనిట్ సిస్టమ్స్ అండ్ వాటి ప్రిఫిక్సెస్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ మ్యాటర్ కంప్లీటెడ్. అండ్ మన సెకండ్ టాపిక్ వచ్చేసి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. #2 లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఓకే, మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 6 laws which were first proposed in the 18th century and early of 19th century to be followed by the chemical reactions. మనం కెమికల్ రియాక్షన్స్ తీసుకున్నట్లయితే అవి ఇక్కడ ఉన్న 6 లాస్లో ఏదైనా ఒక్కదాన్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటాయి, కంపల్సరీ వీటిని ఫాలో అవ్వాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇది లెవోయిజర్ 1774లో దీన్ని ప్రతిపాదించాడు. అండ్ లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్ ఆర్ డెఫినెట్ ప్రపోర్షన్స్. అండ్ థర్డ్ వచ్చేసి ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గేలు-సాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్. అండ్ సిక్స్త్ వచ్చేసి అవగాడ్రో వాల్యూమ్. మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మనకు తెలుసు మాస్ అనేది సృష్టించబడదు, నశించబడదు, neither be created nor be destroyed, it can be transferred from one form to other form. So that's the law of conservation of mass. మనం కొంచెం వుడ్ని తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కొంత వుడ్ తీసుకొని అండ్ దానికి ఫైర్ చేసామనుకోండి, దాన్ని కాలిస్తే మనకు యాష్
బూడిద వస్తుంది అండ్ స్మోక్ కూడా వస్తుంది. ఈ వుడ్ అండ్ ఫైర్ యొక్క మాస్ అనేది యాషెస్ అండ్ స్మోక్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నథింగ్, సింపుల్, వెరీ సింపుల్. మాస్ అనేది అంటే రియాక్టెంట్స్ యొక్క మాస్ అనేది ప్రొడక్ట్స్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుంది. దట్స్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సింపుల్గా చెప్పాలంటే ఇనిషియల్ మాస్ ఈక్వల్ టు ఫైనల్ మాస్. And question: if law of conservation of mass was hold true, then 24 gram of carbon on reaction with x gram of oxygen will produce 56 gram of CO, and hence the value of x is C plus O2 gives us CO2. ఇక్కడ 56 grams of CO2 అండ్ ఇక్కడ ఏమంటున్నాడంటే 24 grams of carbon and x grams of oxygen will produce 56 grams of carbon dioxide. అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అని వచ్చేసి అటామిక్ వెయిట్ వచ్చేసి 12 తీసుకుంటాం అండ్ ఆక్సిజన్ వచ్చేసి 16 + 16 32 అండ్ CO2 44. ఎలాగంటారా, CO2 కార్బన్కి 12, ఆక్సిజన్కి 16 అండ్ 16 14 1 2 3 4 4 44. సో ఇక్కడ 44. కానీ యాజ్ పర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఇనిషియల్ మాస్ ఈక్వల్ టు ఫైనల్ మాస్. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 12 + 32 44 అవుతుంది. అండ్ ఇక్కడ 24 ఇచ్చిండు, 56 ఇచ్చిండు. ఇక్కడ మిగిలింది ఎంత అని అడుగుతున్నాడు. మిగిలింది కాదు, ఇక్కడ అమౌంట్ ఆఫ్ O2 రిక్వైర్డ్ అడుగుతున్నాడు. సో 56 - 24 తీసుకున్నట్లయితే 2 and 3 అండ్ ఆన్సర్ వచ్చేసి 32 grams. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది చాలా చోట్ల వ్యాలిడ్, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో వ్యాలిడ్. బట్ న్యూక్లియర్ రియాక్షన్స్ వచ్చేసరికి ఇది నాట్ వ్యాలిడ్ అన్నట్టు, అంటే నాట్ అప్లికేబుల్ ఆన్ న్యూక్లియర్ రియాక్షన్స్. దీన్ని మనం లిమిటేషన్గా కూడా చెప్పుకోవచ్చు. లిమిటేషన్ ఆర్ ఎక్సెప్షన్. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఆన్ న్యూక్లియర్ రియాక్షన్స్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నాట్ అప్లికేబుల్ ఆన్ న్యూక్లియర్ రియాక్షన్స్. ప్రెసిపిటేషన్ రియాక్షన్లో వ్యాలిడ్గానే ఉంటుంది, డికంపోజిషన్ రియాక్షన్ అండ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో కూడా వ్యాలిడ్గానే ఉంటుంది. న్యూక్లియర్ రియాక్షన్స్కి వచ్చేసరికి మాత్రం ఇది ఇన్వాలిడ్ అన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది న్యూక్లియర్ రియాక్షన్స్లో పని చెయ్యదు. ఇట్స్ నాట్ అప్లికేబుల్. అండ్ నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్ ఆర్ డెఫినెట్ ప్రపోర్షన్. సింపుల్గా చెప్పాలంటే మీరు వాటర్ తీసుకోండి, H2O. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది మీరు రెయిన్ వాటర్ అయినా తీసుకోండి, లేదా రివర్ వాటర్ అయినా తీసుకోండి, ఆర్ గ్రౌండ్ వాటర్ అయినా తీసుకోండి. ఇక్కడ మీరు రెయిన్ వాటర్ తీసుకున్నా, రివర్ వాటర్ తీసుకున్నా, లేదా గ్రౌండ్ వాటర్ తీసుకున్నా వాటర్ యొక్క కంపోజిషన్ అనేది H2Oనే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒరిజిన్ ఆర్ సోర్స్.
chemical composition is constant by weight. మీరు రెయిన్ వాటర్ తీసుకున్నా, రివర్ వాటర్ తీసుకున్నా, గ్రౌండ్ వాటర్ తీసుకున్నా కూడా అందులో 2 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ 16 grams ఆఫ్ ఆక్సిజన్ కలిసి H2Oని ఫామ్ చేస్తాయి. సో irrespective of source, chemical composition is constant by weight. This is the law of constant proportion. So this law states that a given compound wherever obtained and however prepared, మీరు ఎక్కడ నుండైనా తీసుకోండి, దాన్ని ఎలాగైనా ప్రిపేర్ చేయండి, కంటైన్ ఇట్స్ కాంపోనెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో బై వెయిట్. కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. The reverse statement of law of constant proportion may not be right. This is the exception. ఇది important point. Reverse statement of law of constant proportion is may not be right. And when we take isotopes of elements, law of constant proportion fails. ఇలా ఎందుకన్నాడంటే, మనం ఎలిమెంట్ అంటే హైడ్రోజన్ తీసుకుందాం, కానీ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ వచ్చేసరికి ప్రోటియం, డ్యూటేరియం అండ్ ట్రిటియం ఉంటుంది. మనం H2Oకి బదులు D2O తీసుకున్నట్లయితే ఇది కెమికల్ కంపోజిషన్ అనేది వెయిట్ పరంగా కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క వెయిట్ వచ్చేసి 1 అవుతుంది అండ్ డ్యూటేరియం యొక్క వెయిట్ వచ్చేసి 2 అవుతుంది. సో ఇక్కడ H2O దగ్గర 2 + 16 18 అవుతుంది అండ్ D2O దగ్గర 2 × 2 4 + 16 20 అవుతుంది. సో ఐసోటోప్స్ని తీసుకున్నప్పుడు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. ఇలాంటి టాపిక్స్ క్లారిటీ రావాలంటే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనకు క్లారిటీ వస్తుంది. ద పర్సంటేజ్ ఆఫ్ కాపర్ అండ్ ఆక్సిజన్ in samples of CuO obtained different methods were found to be the same. This proves the law of constant proportion. మీరు ఆ కాంపౌండ్ని మీరు ఎలాగైనా ఏ మెథడ్ నుండైనా తయారు చేయండి, ఎలాగైనా ప్రిపేర్ చేయండి, కాకపోతే కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది. కెమికల్ కంపోజిషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫాలోయింగ్ రిజల్ట్స్ ఆర్, ఇక్కడ టేబుల్ ఇవ్వలేదు. ద ఫాలోయింగ్ రిజల్ట్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ 2 samples ఆఫ్ ద సేమ్ ఆర్ 2 different compounds ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ క్లోరిన్. ఫ్రమ్ ద రిజల్ట్స్ డిసైడ్ వెదర్ ద 2 samples ఆర్ ఫ్రమ్ సేమ్ ఆర్ డిఫరెంట్ కాంపౌండ్స్. ఆల్సో స్టేట్ ద లా విచ్ విల్ బి ఒబేడ్ బై ద గివెన్ కాంపౌండ్స్. ఇక్కడ టేబుల్ రాలేదు, నేను డ్రా చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, 2 కాంపౌండ్స్ ఇచ్చాడు, అందులో ఫాస్ఫరస్ అండ్ క్లోరిన్ అనేవి వాటితోటి డిఫరెంట్ కాంపౌండ్స్ ఏ అండ్ బి ఫామ్ అయ్యాయి. దాంట్లో కాంపౌండ్ ఏ అనేది, కాంపౌండ్ ఏలో ఫాస్ఫరస్ అమౌంట్ వచ్చేసి 1.5 grams అండ్ క్లోరిన్ అమౌంట్ వచ్చేసి 3 grams ఉంది. కాంపౌండ్ బిలో ఫాస్ఫరస్ అమౌంట్ 4.8 grams ఉంది అండ్ క్లోరిన్ 9.6 grams ఉంది. సో ఇది ఏ లాని ఇండికేట్ చేస్తుంది అని అడిగాడు. సో మనం చూసినట్లయితే 1.5 3, 1.5 1 అండ్ 1.5 2 జా. సో 1:2 రేషియో. అండ్ హియర్ ఆల్సో 4.8 2 జా. హియర్ ఆల్సో 1:2 రేషియో. సో ఇక్కడ కంపోజిషన్ అనేది ఫాస్ఫరస్ అండ్ క్లోరిన్ది ఫిక్స్డ్ రేషియోలో ఉంది, 1:2 అండ్ 1:2, 1:2 1:2 ఫిక్స్డ్ కెమికల్ కంపోజిషన్ ఉంది. సో ఇక్కడ అడిగాడు
ఇక్కడ సేమ్ రేషియో వచ్చిందా? వచ్చింది. 1:2, 1:2. సో సేమ్. లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఆర్ మల్టిపుల్ ప్రపోర్షన్? లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, ఎందుకంటే సేమ్ రేషియో వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 2 ఆటమ్స్ని తీసుకుందాం. ఇందులో 2 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్ కలిసి H2Oని ఫామ్ చేస్తుంది. H2O వాటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ వచ్చేసి 2 హైడ్రోజన్స్ అండ్ 2 ఆక్సిజన్స్. ఈ రెండు కలిసి H2O2 కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ H2O కాంపౌండ్లో 2 grams ఆఫ్ హైడ్రోజన్, 16 grams ఆఫ్ O2. అండ్ H2O2లో 2 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ 32 grams ఆఫ్ ఆక్సిజన్. Two grams of hydrogen and 16 grams of oxygen, 2 grams of hydrogen and 32 grams of oxygen. సో ఇక్కడ హైడ్రోజన్ యొక్క రేషియో కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ 2A ఉంది, ఇక్కడ కూడా 2A ఉంది. కానీ ఆక్సిజన్ది తీసుకున్నట్లయితే ఇక్కడ 16 ఉంది అండ్ H2O2 వచ్చేసరికి 32 ఉంది. సో 1:2. సో దీన్ని మనం లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్గా చెప్పవచ్చు. The law of multiple proportions is illustrated by the 2 compounds. First option, sodium chloride and sodium bromide. Second option, ordinary water and heavy water. Heavy water means D2O, deuterium. Caustic soda, which means NaOH, and caustic potash, which means KOH. Sulfur dioxide, that is SO2, and sulfur trioxide, that is SO3. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ NaCl, NaBr ఉంది. ఇక్కడ Na అనేది సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ Cl అండ్ Br డిఫరెంట్ ఆటమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ సెకండ్ ఆప్షన్లో కూడా మనం ఇంతకుముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాం. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అనేది, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేది ఐసోటోప్స్లో వ్యాలిడ్ అవ్వదు. సో this also wrong. And NaOH, KOH, this also wrong. And it SO2, SO3. ఫస్ట్ SO2లో సల్ఫర్ అండ్ SO3లో సల్ఫర్ ఉంది, సేమ్ మాస్ రేషియో. అండ్ SO2లో ఆక్సిజన్స్ వచ్చేసి 2 ఉన్నాయి, SO3లో ఆక్సిజన్స్ వచ్చేసి 3 ఉన్నాయి. దీస్ ఆర్ డిఫరెంట్ మాస్ రేషియోలో ఉన్నాయి. సో ఫోర్త్ ఆప్షన్ అనేది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్కి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గివెన్ ద ఫాలోయింగ్ డాటా ఫర్ 2 కాంపౌండ్స్ SnO2 and SnO, వాట్ ఈస్ ద హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆక్సిజన్ ఆఫ్ SnO టు ద ఆక్సిజన్ ఆఫ్ SnO2? డస్ దిస్ ఫాలో ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్? ఏం లేదు, చూడండి. SnO అండ్ SnO2 2 కాంపౌండ్స్ ఇచ్చాడు. అందులో SnOలో SN వెయిట్ వచ్చేసి 100 grams, SnO2లో 100 grams ఉంది. అండ్ SnOలో ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 13.5 ఉంది. అండ్ SnO2లో ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 27.1 ఉంది. ఇక్కడ ఈ రెండు సేమ్ మాస్ రేషియోలో ఉన్నాయి. సో దీస్ ఆర్ 1:1. అండ్ ఇక్కడ 13.5, 27.1, 1:2. సో 1:2గా ఇది ఉంటుంది. సో డస్ దిస్ ఫాలో ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్? ఎస్, ఇట్ ఫాలోస్.
అండ్ నెక్స్ట్ లా వచ్చేసి అవగాడ్రోస్ లా. వెరీ సింపుల్. ఎట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ N2 తీసుకోండి అండ్ 1 లీటర్ O2 తీసుకోండి. సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 1 లీటర్ N2 అండ్ 1 లీటర్ O2 ఈ రెండు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో 1 లీటర్ N2లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో 1 లీటర్ O2లో కూడా అన్నే మాలిక్యూల్స్ ఉంటాయి. N1 equal to N2. So this is the Avogadro's law. And question చూద్దాం. Equal masses of hydrogen, oxygen and methane have been taken in a container of volume V at temperature 27 degrees in identical conditions. Okay, the ratio of volume of gases H2O to CH4 would be H2O2 అండ్ CH4 వుడ్ ఈక్వల్ మాస్గా తీసుకున్నాడు. H2O2 అండ్ మీథేన్ని ఈక్వల్ మాసెస్గా తీసుకున్నాడు ఒక కంటైనర్లో అండ్ ఐడెంటికల్ కండిషన్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్లో H2ని ఏ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాడో ఆక్సిజన్ని కూడా అదే టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాడు, మీథేన్ని కూడా అదే టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాడు ఇన్ ఈక్వల్ మాసెస్లో తీసుకున్నాడు. సో ఎంత మాస్లో తీసుకున్నాడు అనుకుంటే H2ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ గ్రామ్స్ అనుకుంటే అండ్ O2ని కూడా ఎక్స్ అనుకుంటే CH4ని కూడా ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ మాస్లో తీసుకున్నాడు అనుకుంటే మనకు మోల్స్కి ఫార్ములా ఉంటుంది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అండ్ ఇక్కడ H2 యొక్క వెయిట్ మోల్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చి x/2 అండ్ O2 x/32 అండ్ CH4 x/16. ఇందులో మనం కామన్గా చూసినట్లయితే x అనేది క్యాన్సల్ అవుతుంది అండ్ 2 1 జా 2 16 జా 2 8 జా 1:1/16:1/8 అవుతుంది. అండ్ మనం దీన్ని సింపుల్గా ఈ ఫార్మాట్లో తీసుకురావాలంటే ఇంటూ 16 చేస్తే సరిపోతుంది. 16 × 1 16 16 క్యాన్సల్ 1 8 1 8 2 జా. సో ఆన్సర్ ఈజ్ 16 is 1:2. 16 is 1:2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్. నేను ముందుగానే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. స్టాకియోమెట్రీ అనేది కెమికల్ రియాక్షన్స్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్తో డీల్ చేసేటువంటి కెమిస్ట్రీ యొక్క ఒక బ్రాంచ్గా చెప్పుకోవచ్చు. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, మోల్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ వన్ రిడాక్స్ రియాక్షన్స్. ఈ 2 టాపిక్స్ మన సిలబస్లో ఉన్నాయి. మోల్ కాన్సెప్ట్ని ఈరోజు డిస్కస్ చేద్దాం అండ్ రిడాక్స్ రియాక్షన్స్ గురించి రాబోయే క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మోల్ కాన్సెప్ట్లో మనం మోల్ అంటే ఏంటి, అసలు మోల్ అనేది ఎందుకు వచ్చింది, దాని యూజ్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. నేను మీకు ఒక డజన్ అరటి పండ్లు తీసుకురమ్మని మీకు ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, మీరు 12 బనానాస్ తీసుకొస్తారు. కానీ ఇప్పుడు ఒక బఠానీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 1000 బఠానీలు ఇవ్వండి అని అడుగుతారా? అడగలేరు. కానీ మీరు 1000 బనానాస్ ఇవ్వండి అని అడగవచ్చు. ఎందుకంటే బనానాస్ని లెక్కించడానికి పాసిబిలిటీ ఉంది, బట్ బఠానీలను అన్నిటిని లెక్కించడానికి పాసిబిలిటీ అనేది లేదు. ఇలా 1000 బఠానీలు అన్నప్పుడు వాటిని లెక్క పెడుతూనే ఉంటే అస్సలు కుదరని పని అది. సో
ప్రతి ఒక్క దాన్ని మనం చదవడం కోసం దాని యొక్క క్వాంటిటీ బేస్డ్‌గా రిఫరెన్స్‌గా ఒక వాల్యూ అనేది తీసుకుంటాం. దాన్ని మెజర్ చేయడానికి ఒక రిఫరెన్స్ వాల్యూని డిసైడ్ చేస్తారు. ఎలాగైతే బనానాస్‌కి డజన్, బఠానీకి కేజీస్ అండ్ గ్రేప్స్‌కి కేజీస్ ఇలా రిఫరెన్స్‌గా ఒకటి కేజీ, డజన్ అనేది ఇంక్లూడ్ చేశారో దాన్ని మనం రిఫరెన్స్ వాల్యూగా తీసుకుంటాం. మన బాడీలో ఎన్ని ఆటమ్స్ ఉండవచ్చో అని చూస్తే వాటి నెంబర్ వచ్చేసి 10^50, 10^60 వరకు కూడా ఉంటాయి. ఇంత పెద్ద నెంబర్‌ని మనం 1, 2, 3 అని స్టార్ట్ చేసి లెక్కించడం మొదలుపెడితే అవన్నిటిని లెక్కించడానికి జీవితం సరిపోదు. సో సో ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్‌ని మనం లెక్కించడం కోసం మోల్‌ని ఇన్వెంట్ చేశారు. మోల్ అనేది మన క్యాలిక్యులేషన్‌ని ఈజీ చేయడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. మోల్ దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు అర్థమయ్యేలా మీకు చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి, మోల్ కాన్సెప్ట్, స్టాకియోమెట్రీ, మోల్ కాన్సెప్ట్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మోల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. Stoichiometry is a branch of chemistry that involves calculations based on chemical reactions or chemical data. And mole. Mole is a unit to represent the number of microparticles such as atoms, molecules, ions, and subatomic particles. 1 mole represents Avogadro's number of any entity. Avogadro number is a universal constant. ఇది మీకు క్లియర్‌గా అర్థం కావడానికి నేను మీకు క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఒక 24 బనానాస్ ఇచ్చాననుకోండి. అందులో ఎన్ని డజన్స్ ఉన్నాయని నేను అడిగాను అనుకోండి. హౌ మెనీ డజన్స్ అని అడిగితే మీరు 2 డజన్స్ అని ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ మీకు తెలియకుండానే క్యాలిక్యులేట్ చేశారు. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారని ఒకసారి చూస్తే గివెన్ ఎంటిటీ నేను మీకు 24 అని ఇచ్చాను. అండ్ రిఫరెన్స్ వాల్యూ మీరు డజన్కి 12గా తీసుకున్నారు. 24/12 2. సో 2 డజన్స్ అని ఆన్సర్ చెప్పారు. సో మోల్ అనేది కూడా సేమ్ అదే ప్రాసెస్లో మీకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చినట్లయితే మీరు నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు ఆన్ ద బేస్ ఆఫ్ అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ అనేది ఒక రిఫరెన్స్ వాల్యూ లాగా తీసుకుంటారు మోల్స్కి. 1 మోల్ ఈక్వల్ టు ఎన్ఏ అవగాడ్రో నెంబర్గా చెప్పుకోవచ్చు. ఎన్ఏ మీన్స్ 6.022 ఇంటూ 10^23. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఫార్ములా అనేది ఒకటి వచ్చింది చూడండి. 1 మోల్ ఈక్వల్ టు ఎన్ఏ ఈక్వల్ 6.022 ఇంటూ 10^23. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనం బనానాస్ 2 డజన్స్ని క్యాలిక్యులేట్ చేసిన విధంగా మోల్కి ఫార్ములా మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ ఎంటిటీ ఆర్ గివెన్ పార్టికల్స్ number by Avogadro number. This is the formula of mole in terms of particles. So mole ante given number of particles by Avogadro number in terms of number of particles. ఇది మోల్కి ఒక ఫార్ములాగా చెప్పుకోవచ్చు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టికల్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఆటమ్ అండ్ మాలిక్యూల్. ఆటమ్ అండ్ మాలిక్యూల్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 1 మోల్ ఆఫ్ సిఎల్ ఆటమ్ అని ఇచ్చాను అనుకోండి. ఇందులో 1 మోల్ మీన్స్ ఎన్ఏ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఎన్ఏ సిఎల్ ఆటమ్స్. దీన్ని మనం ఇంకా రాసినట్లయితే ఎన్ఏ మీన్స్
6.022 into 10 power 23 chlorine atoms. So 1 mole means Avogadro number that equal to 6.022 into 10 power 23. అండ్ మీకు 5 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ అని రాశాను అనుకోండి, 5 మోల్ ప్లేస్లో ఎన్ఏని సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్. 5 ఎన్ఏ ఆక్సిజన్ ఆటమ్ విచ్ మీన్స్ 5 ఇంటూ ఎన్ఏ ప్లేస్లో అవగాడ్రో నెంబర్ వాల్యూ 6.022 ఇంటూ 10 పవర్ 23 ఆక్సిజన్ ఆటమ్స్. అండ్ మనం ఇక్కడ Cl2 తీసుకున్నట్లయితే Cl అనేది ఆటమ్, Cl2 అనేది మాలిక్యూల్. 1 Cl2 molecule has 2 Cl atoms. మనం ఫర్ ఎగ్జాంపుల్ NO2 తీసుకున్నాం అనుకోండి, 1 molecule of NO2 has 1 N and 2 O atoms, 2 oxygen atoms, 1 nitrogen and 2 oxygen atoms. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ చేయడం ద్వారానే మనం కాన్సెప్ట్స్ని ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు 1.2 ఇంటూ 10 పవర్ 25 Cl2 మాలిక్యూల్ గివెన్ అండ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Cl2 మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ ఎంటిటీ or given number of particles by Avogadro number. సో ఇక్కడ 1.2 ఇంటూ 10 పవర్ 25 ఇచ్చాడు అండ్ అవగాడ్రో నెంబర్ వచ్చేసి 6.022 ఇంటూ 10 పవర్ 23. మనం ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం 6.022ని 6గా రాసుకున్నట్లయితే 1.2 ఇంటూ 10 పవర్ 25. ఓకే, 6 1 జా 0.2 ఇక్కడ వస్తుంది. అండ్ 10 పవర్ 23 10 పవర్ 25 అంటే 10 పవర్ 2. సో 0.2 ఇంటూ 10 పవర్ 2 ఈక్వల్ టు 20. సో 20 moles of Cl2. సో ఆన్సర్ is 20 moles of Cl2. అంతే, దట్స్ ద సింపుల్. అండ్ నెక్స్ట్ టాపిక్, యాక్చువల్ అటామిక్ మాస్. వాట్ ఈస్ యాక్చువల్ అటామిక్ మాస్? ద రియల్ మాస్ ఆఫ్ atoms expressed in grams is called యాక్చువల్ అటామిక్ మాస్. ఇక్కడ ఏదైతే రియల్ మాస్ ఆఫ్ ఆటమ్స్ ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దాన్ని యాక్చువల్ అటామిక్ మాస్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 Cl ఆటమ్ తీసుకోండి. 1 Cl ఆటమ్ యొక్క మాస్ 35.5 ఇంటూ 1.66 ఇంటూ 10 పవర్ -24 grams. అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ యాక్చువల్ అటామిక్ మాస్ వచ్చేసి 16 ఇంటూ 1.66 ఇంటూ 10 పవర్ -24 grams. అండ్ 1 హైడ్రోజన్ ఆటమ్ యాక్చువల్ అటామిక్ మాస్ వచ్చేసి 1 ఇంటూ 1.66 ఇంటూ 10 పవర్ -24 grams. అండ్ నెక్స్ట్ టాపిక్, రిలేటివ్ అటామిక్ మాస్. The atomic weight or atomic mass of an element may be defined as the average relative weight or mass of an atom of element with respect to the 1/12th mass of an atom of carbon mass number 12. రిలేటివ్ అటామిక్ మాస్, దీన్ని RAMగా షార్ట్గా చెప్పచ్చు. అండ్ దీని యూనిట్ వచ్చేసి యూనిఫైడ్ మాస్ ఆర్ AMU అటామిక్ మాస్ యూనిట్.
ఎగ్జాంపుల్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1 ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ అని రాసినాం అనుకోండి, 1 U అని రాస్తాం. అండ్ 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ అని రాసాం అనుకోండి, 16 U అని రాస్తాం. సో ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్, అటామిక్ మాస్. The atomic mass is a unitless quantity and it is a relative quantity. అటామిక్ మాస్ అనేది యూనిట్లెస్ అండ్ రిలేటివ్ క్వాంటిటీ అన్నమాట. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్ తీసుకున్నట్లయితే మోలార్ మాస్ mm. ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ మాస్. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఎంతైతే ఉంటుందో దాన్ని మోలార్ మాస్గా కన్సిడర్ చేయవచ్చు. 1 mole మీన్స్ Na, అంటే Na పార్టికల్స్ యొక్క మాస్ని మోలార్ మాస్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 1 mole హైడ్రోజన్ ఆటమ్ అని తీసుకోండి. సో దీన్ని 1 g/mole రాయవచ్చు. 1 mole ఆక్సిజన్ ఆటమ్ అని తీసుకోండి, దీన్ని 16 g/mole రాయవచ్చు. విచ్ మీన్స్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనేది 1 గ్రామ్ ఉంటుంది. ఒక మోల్ తీసుకున్నట్లయితే 1 గ్రామ్ ఉంటుంది. అండ్ 1 mole ఆక్సిజన్ ఆటమ్స్ యొక్క వెయిట్ వచ్చేసి 16 grams ఉంటుంది. సో దిస్ ఈజ్ మోలార్ మాస్. మీకు కింద కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, సోడియం, మెగ్నీషియం తీసుకోండి. అండ్ ఇక్కడ యాక్చువల్ అటామిక్ మాస్ అండ్ రిలేటివ్ అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్. యాక్చువల్ అటామిక్ మాస్ని గ్రామ్స్లో అండ్ రిలేటివ్ అటామిక్ మాస్ని యూనిట్స్లో, యూనిఫైడ్ మాస్ యూలో అండ్ మాలిక్యులర్ మాస్ని గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు హైడ్రోజన్ యాక్చువల్ అటామిక్ మాస్ వచ్చేసి 1.61 into 1.66 into 10⁻⁻24 grams. అండ్ ఆక్సిజన్ వచ్చేసి 16 into 1.66 into 10⁻⁻24 grams. అండ్ సోడియం వచ్చేసి 23 into 1.66 into 10⁻⁻24 grams. అండ్ మెగ్నీషియం వచ్చేసి 24 into 1.66 into 10⁻⁻24 grams. అండ్ రిలేటివ్ అటామిక్ మాస్లో యూనిఫైడ్ మాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిఫైడ్ మాస్లో మనం చూసినట్లయితే హైడ్రోజన్ 1 యూనిఫైడ్ మాస్ అండ్ ఆక్సిజన్ 16 U అండ్ సోడియం 23 U అండ్ మెగ్నీషియం 24 U. అండ్ దీన్ని మాలిక్యులర్ వెయిట్గా చూసినట్లయితే, మాలిక్యులర్ మాస్గా చూసినట్లయితే 1 gram, 16 gram and 23 grams and 24 grams. 1 gram for hydrogen, 16 gram for oxygen, 23 grams for sodium and 24 grams for magnesium. నెక్స్ట్ అటామిక్ మాస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ వచ్చేసి 35.5. సో ఇక్కడ యాక్చువల్ అటామిక్ మాస్ వచ్చేసి 35.5 into 1.66 into 10⁻⁻24 grams అవుతుంది. అండ్ రిలేటివ్ అటామిక్ మాస్ వచ్చేసి 35.5 యూనిట్స్ అవుతుంది, U అవుతుంది. అండ్ మాలిక్యులర్ మాస్ వచ్చేసి 35.5 grams అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ అటామిక్ మాస్ ఇది 1.66 into 10⁻⁻24 ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్. రిలేటివ్ అటామిక్ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ U అండ్ మాలిక్యులర్ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్. అండ్ ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ క్వశ్చన్ వచ్చేసి మోల్స్ మీద చేద్దాం. క్యాలిక్యులేట్ ద
ఎందుకంటే మోల్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుండి క్వశ్చన్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Cl atoms ఇన్ 71 grams ఆఫ్ Cl atoms. అండ్ మనకు తెలుసు ఇక్కడ రిఫరెన్స్ వాల్యూగా మనం మోలార్ మాస్ని తీసుకోవాలి. అక్కడేమో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చినప్పుడు అవగాడ్రో నెంబర్ని రిఫరెన్స్ వాల్యూగా తీసుకున్నాం. అండ్ ఇక్కడ వెయిట్ మాస్ ఇచ్చినప్పుడు మోలార్ మాస్ని రిఫరెన్స్ వాల్యూగా తీసుకోవాలి. సో రిఫరెన్స్ వాల్యూ అనేది మనం ఇక్కడ మోలార్ మాస్ని తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ మాస్, దట్ ఈస్ వెయిట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్. Second formula. So n equal to given mass 71 grams and reference value molar mass వచ్చేసి chlorine 35.5. So 2 n equal to 2 moles. మీరు మాత్రం ఫస్ట్ 30 ఎలిమెంట్స్ యొక్క మోలార్ మాస్ని నేర్చుకోండి, మీకు యూజ్ అవుతాయి కంపల్సరీ. ఫస్ట్ 30 ఎలిమెంట్స్ యొక్క మోలార్ మాస్ అనేది మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ యావరేజ్ అటామిక్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Cl అనేది క్లోరిన్ అనేది Cl35 అండ్ Cl37 అనే ఐసోటోప్లలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Cl35 అనేది 75% ఎగ్జిస్ట్ అయి ఉంది అండ్ Cl37 అనేది 25% ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇలాంటి టైంలోనే మనం యావరేజ్ అటామిక్ మాస్ అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తాం. సో యావరేజ్ అటామిక్ మాస్ మీన్స్, సో హియర్ 35 into 75 ప్లస్ 25 into 37 into 25 by 100. సో మనం ఈ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకు 35.5 వస్తుంది. సో అందుకే మనం క్లోరిన్ యొక్క అటామిక్ మాస్కి రిఫరెన్స్ వాల్యూగా 35.5 తీసుకుంటాం. ఎందుకంటే 75% ఆఫ్ Cl35 ఉంటుంది, 25% మాత్రమే Cl37 ఐసోటోప్ ఉంటుంది. సో డిఫరెంట్ ఐసోటోప్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా యావరేజ్ అటామిక్ మాస్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూని మనం రిఫరెన్స్ వాల్యూగా యూజ్ చేస్తాం. సో ఐసోటోప్స్ని బేస్డ్గా ఈ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏం లేదు, ఇక్కడ ఈ పర్సెంటేజ్ ఆఫ్ మాస్ వీటిని మల్టిప్లై చేసి ప్లస్ అండ్ 25 అండ్ దిస్ వెయిట్ 37 దీన్ని ప్లస్ చేసి బై 100 చేస్తే మనకు వచ్చేది యావరేజ్ అటామిక్ మాస్. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. బోరాన్ హ్యాస్ 2 స్టేబుల్ ఐసోటోప్స్. B10 హ్యాస్ 19% అండ్ B11 హ్యాస్ 81%. యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ బోరాన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఇస్. సో సింపుల్, యావరేజ్ అటామిక్ వెయిట్ ఈక్వల్ టు here 19 into 10 and plus 81 into 11 by 100. So 19 into 10 190 plus 81 into 11 891 by 100. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు 891 plus 190 which means 1081 by 100. So 10.81, which means option C is the correct answer. And next question, calculate the atomic mass of an element of 60% of atoms have mass 69 and rest have mass 71 AMU. So 60%
69ని కలిగి ఉన్నాయి. అండ్ రెస్ట్ మీన్స్ 40% ఏమో 71 మాస్ని కలిగి ఉంది. సో యావరేజ్ అటామిక్ మాస్ వచ్చేసి 60 × 69 ప్లస్ 40 × 71/100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 60 × 69 4140 ప్లస్ 40 × 71 2840/100 అండ్ దీన్ని సాల్వ్ చేస్తే 69.80. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And next, molar mass. Molecular mass is defined as the weight of a molecule of substance compared to the 1/12th of mass of carbon atom. So it's very simple. For example, మీరు HNO3 తీసుకోండి. ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. మరొకసారి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. HNO3, ఇందులో హెచ్ అనేది హైడ్రోజన్ 1 ఉంది, దాని అటామిక్ మాస్ వచ్చేసి 1. సో నైట్రోజన్ వచ్చేసి 1 ఉంది, దాని యొక్క అటామిక్ మాస్ వచ్చేసి 14. సో 14 అండ్ ఆక్సిజన్స్ అనేవి 3 ఉన్నాయి, అటామిక్ మాస్ వచ్చి 16. 16 3 జా 48 అవుతుంది. సో 13 63. సో HNO3 యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసి 63 అవుతుంది. దట్ సింపుల్. అండ్ మోలార్ మాస్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ అటామిక్ మాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్. ఒక ఫామ్లో ఒక కాంపౌండ్ వేస్తే ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ని మనం యాడ్ చేసినట్లయితే మాలిక్యులర్ మాస్ అనేది వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. న్యూమరికలీ molar mass, molecular mass or molar mass would be same. అండ్ ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో ఏది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కలిగి ఉంది అని అడుగుతున్నాడు. సో ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, జాగ్రత్తగా చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ ఆఫ్ ఏజీ, అటామిక్ మాస్ 108, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు మోల్ ఈక్వల్ టు గివెన్ పార్టికల్స్ గివెన్ నెంబర్ బై అవగాడ్రో నెంబర్, and also mole equal to given mass by molecular weight. సో ఇక్కడ మాస్ ఇచ్చిండు, మాస్ నుండి మనం మోల్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు అండ్ మోల్స్ నుండి నెంబర్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇక్కడ అడిగింది కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఆఫ్ ఏజీ అటామిక్ బేస్. సో 1/108 ఇది మోల్స్ అవుతుంది. అండ్ మోల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. సో ఇక్కడ n అంటే మనం 1/108 రాసుకోవచ్చు. 1/108 ఈక్వల్ టు n/Na. సో మనకు కావాల్సింది n కాబట్టి n ఈక్వల్ టు Na/108. అండ్ సెకండ్ ఆప్షన్ 1 గ్రామ్ ఆఫ్ O2 అటామిక్ మాస్ 16, n ఈక్వల్ టు 1/, ఇక్కడ సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ యొక్క వెయిట్ 16, కాకపోతే ఇక్కడ O2 అన్నాడు కాబట్టి 2 ఆటమ్స్ ఉంటాయి. సో 16 2 జా 32. సో హియర్ ఆల్సో, సో ఇక్కడ n ఈక్వల్ టు 1/32 ఈక్వల్ టు మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్ బై 32 క్రాస్ మల్టిప్లికేషన్. సో ఆప్షన్ సిలో చూసినట్లయితే సేమ్
1/7, that equal to number of particles by Na. So number of particles equal to Na/7. సో సేమ్ ఇక్కడ కూడా 1 gram/24, that equal to number of particle by Na. So number of particles equal to Na/24. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి Na/108, సెకండ్ ఆప్షన్ Na/32, థర్డ్ ఆప్షన్ Na/7, ఫోర్త్ ఆప్షన్ Na/24. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని అడిగాడు. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు, ఇక్కడ కామన్గా Na ఉంది అండ్ ఇక్కడ సమ్ ఎక్స్ వాల్యూ ఇది కామన్గా తీసుకున్నట్లయితే ఇక్కడ Na అన్నింటికి కామన్గా సేమ్ ఉంది. సో విచ్ మీన్స్ ఒకవేళ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్స్ అనే వాల్యూ తక్కువగా ఉండాలి. సో ఎక్స్ అనే వాల్యూ దేనికి తక్కువగా ఉంది? ఆప్షన్ సి 7. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 mole of carbon atom weighs 12 grams. The number of atoms in it is equal to. సో 1 mole కార్బన్ 12 grams ఉంటుంది అంటున్నాడు. సో ఒక కార్బన్ యొక్క వెయిట్ కొంత ఇచ్చిండు. ఈ కొంత వెయిట్ అనే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు మోల్ ఈక్వల్ టు వెయిట్ బై molecular weight and also mole equal to number of particles by Avogadro number. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు క్లియర్గా చదవండి. 1 mole of carbon atom weighs 12 grams. 1 mole 12 grams ఉంది. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇట్. సో ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయంటున్నాడు. 1 mole కార్బన్, ఇందులో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. 1 mole మీన్స్ మోల్ ప్లేస్లో మనం Na రాయవచ్చు. 1 Na ఆఫ్ కార్బన్. సో 1 into Na మీన్స్ 6.022 into 10^23 నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఆన్సర్ is 6.022 into 10^23. సో ఆప్షన్ 1 is correct, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ మ్యాక్సిమమ్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్ కూడా ఇది ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడు వచ్చిందంటే 2020 కోవిడ్ టైంలో వచ్చింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కావాలంటే మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఉండి ఒకసారి చూసుకోండి. 2020 కోవిడ్ టైంలో వచ్చింది క్వశ్చన్. సింపుల్ బట్ చిన్న లాజిక్ అనేది మిస్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా నీట్ 2020లో వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి 2015. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది దీని ఆన్సర్, బట్ సింపుల్గానే ఉంటుంది. మరీ అంత లెంతీగా కూడా ఉండదు. సో ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ మ్యాక్సిమం. సేమ్ ఇంతకుముందు లాంటి క్వశ్చనే, సేమ్ ఇలాంటి క్వశ్చనే. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 1.8 grams ఆఫ్ వాటర్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మాలిక్యులర్ వెయిట్. సో వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి H2O. సో 2 + 16 18. సో ఇక్కడ 0.1 మోల్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై Na రాసినట్లయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు 0.1 Na. అండ్ ఆప్షన్ బి 18 grams by 18. సో 1 mole.
సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేసి 1 మోల్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 1 Na. 1 మోల్స్ మీన్స్ 1 Na. 1 మోల్ 1 Na. సో ఆప్షన్ సి వచ్చేసి మోల్సే 18 మోల్స్ అని ఇచ్చాడు. సో మోల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు 18 Na. అండ్ ఆప్షన్ డి 18 మాలిక్యూల్స్ అని ఇచ్చిండు. సో 18 మాలిక్యూల్స్ బై మాలిక్యూల్స్ నుండి మనకు సో ఇక్కడ డైరెక్ట్ మాలిక్యూల్సే ఇచ్చాడు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఫోర్త్ ఆప్షన్ 18 మాలిక్యూల్స్ అని ఇచ్చిండు. సో హియర్ ఓన్లీ 18 is the number. So we don't need to calculate here. So first option చూస్తే 0.1 Na, second option 1 Na, and third option 18 Na, and fourth option only 18. 0.1 Na means 0.1 into 6 into 10 power 23. 1 Na means 6 into 10 power 23. And 18 Na means 18 into 10 power 23. 18 into 6 into 10 power 23. And 18 means 18. సో ఇందులో ఏది మ్యాక్సిమం ఉంది? ఆప్షన్ సి 18 మోల్స్ ఆఫ్ వాటర్. సో ఇలానే వస్తుంటాయి మోల్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్. సో సింపుల్, మీరు చేయవచ్చు. కాకుండా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ఈ నోట్స్ని 2 times రివైజ్ చేయండి కంపల్సరీ. మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. And next question. A mixture of gases contain H2O2 in the ratio of 1/4 weight by weight. What is the molar ratio of the two gases in the mixture? So H2 and O2 ఇచ్చాడు. వాటి యొక్క వెయిట్ రేషియో అనేది 1:4లో ఇచ్చిండు. సో దీస్ ఆర్ వెయిట్స్. సో వీటి మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు, క్యాల్కులేట్ చేయవచ్చు. సో 1 into 2 2. సో 16 into 2 32. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో దాని బేసిస్ మీద 1/2. సో ఇక్కడ 4/32. 4 ones are 4 8. సో 1/2 1/8. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ రకంగా మనకు ఆన్సర్ రావాలి కాబట్టి ఇంటూ 8 చేస్తే సరిపోతుంది. 8 1 8 1 1 4. సో 4:1. 4:1 is the answer. So option D is the correct answer. 4:1. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 2015 క్యాన్సల్డ్ పేపర్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చేసి 2002లో వచ్చింది. విచ్ హ్యాస్ మ్యాక్సిమం మాలిక్యూల్స్. సేమ్ మనం ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ఏ రకంగా చేసామో అలాంటి కాన్సెప్టే. సో ఆప్షన్ ఏ తీసుకోండి, 7 grams. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 7 grams బై వెయిట్. N2 యొక్క వెయిట్ N2 2 into 14 which means 28. సో 7 1 7 4. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 1/4. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నాడు. సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై Na. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు Na/4. అండ్ ఆప్షన్ బి 2 grams of H2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 2 grams బై దీని యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసి 1 into 2 2. సో హియర్ 1. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై Na. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు 1 Na. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 16 grams ఆఫ్ NO2. 16 బై ఇక్కడ NO2 తీసుకున్నట్లయితే N ఒకటే ఉంది అండ్ 14. ఆక్సిజన్ తీసుకున్నట్లయితే 2 ఉన్నాయి అండ్ 16. 2 into 16 32. సో 646. సో బై 46. 16 1 16 4 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు Na/4. అండ్ ఆప్షన్ డి వచ్చేసి N ఈక్వల్ టు 16/O2 విచ్ మీన్స్ 32. 16 + 16. సో 1/2.
1/2. సో మీరు ఇక్కడ వరకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై Na. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు Na/2. సో ఇక్కడ Na/4, Na/4, Na/2, 1 Na. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేసి ఆప్షన్ బి 1 Na. Na/4 మీన్స్ 0.25 Na. Na/4 means 0.25 Na. Na/2 means 0.5 Na, and here 1 Na. So option B, 2 grams of H2 has maximum number of molecules.